వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ రాజధాని ఢిల్లీ నుండి బెంగళూరు వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి రన్వేపై పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ అయ్యే క్రమంలో విమానం ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి టైల్ స్ట్రైక్ కు గురైంది. విమానం వెనుక భాగం రన్వేను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పైలట్ల అప్రమత్తతతో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా త్రుటిలో ప్రాణాపాయం నుండి క్షేమంగా బయటపడ్డారు. అసలు ఈ టైల్ స్ట్రైక్ ఎలా జరిగింది, ఆ సమయంలో అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఎయిర్ ఇండియాకు చెందిన A12651 విమానం 179 మంది ప్యాసింజర్స్, క్రూ మెంబర్స్ తో ఢిల్లీ నుండి బయలుదేరి బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. విమానం రన్వే పై టచ్ డౌన్ అయ్యే కరెక్ట్ టైంలో ఊహించని విధంగా టైల్ స్ట్రైక్ చోటు చేసుకున్నట్లు ఎయిర్ ఇండియా యాజమాన్యం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. టైల్ స్ట్రైక్ అంటే విమానం ల్యాండింగ్ సమయంలో విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు దాని తోక భాగం అంటే వెనుక భాగం రన్వేను బలంగా తాకటం, గీసుకుంటూ వెళ్లటం. సాధారణంగా ల్యాండింగ్ సమయంలో విమానం వేగం, గాలి తీవ్రత, పైలట్ ల్యాండ్ చేసే యాంగిల్ కనుక మరీ ఎక్కువగా పైకి వంగినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. విమానం వెనుక భాగం రన్వేకు తగలటం అనేది ఏవియేషన్ రంగంలో అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ గా భావిస్తారు. దీనివల్ల విమానం వెనుక భాగం పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. కొన్నిసార్లు విమానం కంట్రోల్ తప్పి పెద్ద ఎత్తున మంటలు చెలరేగే రిస్క్ కూడా ఉంటుంది. కానీ ఈ ఘటనలో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ఆపగలిగారు. విమానం ఆగగానే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ విమానంలో ఉన్న 179 మందిని ఎలాంటి గాయాలు కాకుండా ఎంతో సేఫ్ గా కిందకు దించేశారు. దాంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘోర ప్రమాదం తప్పిన వెంటనే ఎయిర్ ఇండియా సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. రన్వేపై వెనుక భాగం స్క్రాచ్ అవటం వల్ల విమానానికి ఎలాంటి ఇంటర్నల్ డ్యామేజ్ జరిగిందో తెలుసుకోవడానికి పూర్తి స్థాయి టెక్నికల్ ఇన్స్పెక్షన్ కోసం ఆ విమానాన్ని సర్వీసుల నుండి తక్షణమే గ్రౌండ్ చేశారు. విమాన సేవల నుంచి దాన్ని పూర్తిగా తప్పించి టెక్నికల్ టీమ్ కు అప్పగించారు. దీనివల్ల బెంగళూరు నుండి తిరిగి ఢిల్లీ వెళ్లాల్సిన ప్యాసింజర్స్ ఎయిర్పోర్ట్ లో నిలిచిపోవాల్సి వచ్చింది. ఎయిర్ ఇండియా గ్రౌండ్ స్టాఫ్ అలర్ట్ అయ్యి వారికి అవసరమైన హెల్ప్ అందిస్తూ ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేశారు. ఈ సెన్సేషనల్ ఇన్సిడెంట్ పై ఎయిర్ ఇండియా అఫీషియల్ ప్రతినిధి మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చారు. టైల్ స్ట్రైక్ వల్ల ప్రయాణికులకు కలిగిన సౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాం. మాకు ఎప్పుడైనా ప్రయాణికులు, సిబ్బంది భద్రత మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ. ఏవియేషన్ రూల్స్ ప్రకారం సంబంధిత కంట్రోలింగ్ అండ్ రెగ్యులేటరీ సంస్థలతో కలిసి ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతున్నాం అని ప్రకటించారు. ఆ ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించలేదా, పైలట్ల వైపు నుండి ఏదైనా టెక్నికల్ మిస్టేక్స్ జరిగిందా అనే కోణంలో విమాన బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తూ అధికారులు విచారణ ముమ్మరం చేశారు.